సుందరీకరణ చేయలేరా? నేను గతంలో మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేసామంటే హుస్సేన్ సాగర్ కింద సర్ప్లస్ నాలా అని ఉంటుంది. అక్కడ అశోక్ నగర్ ఏరియాలో 450 హౌసెస్ పోతాయని చెప్పారు మేము నాలా వైడెన్ చేస్తే. అందుకే ఏం చేసామంటే పక్కన రిటైనింగ్ వాల్ పెంచాము, నాలాను డీపెన్ చేసాము. సేమ్ థింగ్ దే కెన్ డూ. మేము ఇప్పుడు మా ఆర్గ్యుమెంట్ కూడా అదే. 16,000 కోట్ల రూపాయలతో అయిపోయేదానికి 150,000 కోట్ల పేరిట లూట్ స్టార్ట్ చేశారు. ఒకటి. రెండవది, మహాత్మా గాంధీ మునిమన్మడే వద్దంటున్నాడు, మాకు విగ్రహం వద్దు ఏమొద్దు అంటున్నాడు. ఈయన మాత్రం 5,000 కోట్లతో విగ్రహం పెడతానంటున్నాడు. మూడో పాయింట్ ఏంటంటే వీఆర్ నాట్ అపోజ్ టు ద బ్యూటిఫికేషన్, బట్ మొత్తం హైదరాబాద్లో 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీలో ఆనాడు కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. మేము నిర్మాణం ఆల్మోస్ట్ 80% వదిలిపోయాం. ఇప్పుడు ఈయన చేయాల్సిందల్లా 20% పూర్తి చేయడం, మూసీని డీపెన్ చేయడం, పక్కన రిటైనింగ్ వాల్ కట్టడం. మనందరి ఆర్గ్యుమెంట్ అదే కావాలి. మీతో నా రిక్వెస్ట్ ఏమంటే ఇవాళ ఫోర్త్ వ్యూకి ఒక్క నిమిషం పెట్టినాను, లెట్ మీ హియర్ మీ అవుట్. ఒక ఫోర్త్ వ్యూ కదా, విజిటింగ్ ఎవ్రీ సింగిల్ ఏరియా, బట్ మై హంబుల్ రిక్వెస్ట్ యూ ఇస్ అక్కడ నుంచి ఇక్కడ దాకా ఫార్మ్ అ జాయింట్ యాక్షన్ కమిటీ. మీరు ఒక కాకి నొప్పి కలిగితే మిగతా కాకులన్నీ ఎట్లా వాళ్తాయో అక్కడ కొట్టడం స్టార్ట్ చేస్తే మనందరం పోవాలి. లేకపోతే అక్కడ కొడుతున్నారు కదా నాకేమంటే రేపు మీ దగ్గరకు వస్తాడు. వాళ్ళు పాపం హెల్ప్లెస్ అవుతుంది. ఖమ్మంలో ఎట్లా కొట్టేశారో చూశారు కదా. నేను వస్తాను లోపలికి చూసొద్దాం. కానీ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ సైన్ ఎనీథింగ్ ప్లీజ్. ఎందుకంటే మిమ్మల్ని డివైడ్ చేస్తారు, మిమ్మల్ని పిలుస్తారు, అనుశ్రీని పిలుస్తారు, అమ్మా నీకు బెస్ట్ ప్యాకేజ్ ఇస్తామని నీతో సంతకం పెట్టించుకుంటారు. దెన్ ఎవ్రీబడి ఎల్సెస్ కేస్ విల్ కొలాప్స్. అట్లా కాకుండా స్టే యునైటెడ్, స్టే టుగెదర్ ఫ్రమ్ ఆల్ ద వే. మీ ఒక్క కాలనీ కాదు, ఇక్కడ నుంచి అక్కడ దాకా. మా కార్తిక్ రెడ్డి గారు మీతో ఉంటారు. ఇలా ఆయన బర్త్డే, ఆయన కూడా మా ఎంబడ రోడ్ల మీద తిరుగుతున్నాడు. కాబట్టి ఆల్ మీ విష్ ఫర్ యూ ఇస్, మాకేమి ఇప్పుడు అర్జెంటుగా ఎలక్షన్లు లేవు, నేనేమి అర్జెంటుగా మళ్ళీ మినిస్టర్ అయ్యేది లేదు. మేము మీకు అండగా నిలబడతాము. వీ హ్యావ్ కమ్ టు ప్రొటెక్ట్ యువర్ రైట్స్, బికాజ్ మీరందరూ రూపాయి కూడేసి కట్టుకున్న వాళ్ళు. నోబడి ఈజ్ అంబానీ ఆర్ అదానీ హియర్. మీరందరూ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. సాఫ్ట్వేర్ లోన్స్ పెట్టుకొని కట్టుకున్నారు సార్. నేను అనేది లోన్ ఎవడు కడతాడు? రేవంత్ రెడ్డి కడతాడు. లోన్స్ అన్ని మొత్తం లోన్సే. సాడిస్టిక్ ప్లెజర్ అని అంటున్నాడు కదా, మా మీద సాడిస్టిక్ ప్లెజర్. మీ మీద కాదు, అందరి మీద సాడిస్టిక్. ఎందుకు కోటి రూపాయలు ఎన్ని దినాలు అయితే కూడబెడతాడు సార్ ఎంప్లాయీస్? ఎన్ని రోజులు కావాలి? వాడి పిల్లల చదువులు ఏంటి, కథ ఏంటి, వాళ్ళ లక్షణం ఏంటి, అసలు ఎంత ఇది ఉంటుంది అసలు వాళ్ళకి బాధ ఎంత ఉంటుంది సార్? వాళ్ళ గురించి అసలు ఆలోచించాలి కదా గవర్నమెంట్ అనేది. నా ప్రార్థన మీ అందరితో, దయచేసి ఆ కేంద్రీయ విహార్ దాకా మీరు కూడా రండి, అందరూ రండి. అక్కడ అన్ని విషయాలు అక్కడ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి విత్ యూ. కార్తిక్ విల్ బి విత్ యూ. హమారే ప్రేమ్ గౌడ్ ఇస్ విత్ యూ. We are here anytime. You can contact us. We will come to your rescue, and if you have to fight a legal battle, we will fight for you. మీరు రూపాయి ఖర్చు పెట్టకండి, మీ తరఫున మేము కొట్లాడతాం. కార్తిక్ is your single point of contact. यमुना जी, कार्तिक रेड्डी आपके साथ रहेंगे. आप उनका नंबर ले लीजिए, जब भी बुलाएंगे तब आएंगे आपके पास. और लीगल बैटल भी हम लड़ेंगे, बट आप हमारे साथ चलिए, बस आगे तक केंद्रीय विहार तक चलिए प्लीज.